ఏదైతే ఉందో. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆ సంస్థ జాతీయ నిర్వాహకులు గంటా వినయ్ నాయుడు, రాష్ట్ర సమన్వయకర్త మహమ్మద్ జావేద్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తించడంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినటువంటి జిల్లా టాలెంట్ హంట్ ప్రావీణ్యత చూడడానికి గ్రామ స్థాయి నుంచి ఏదైతే రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన రాజీవ్ గాంధీ గారు 1989లో చట్టసభల్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లుని 1992లో ఏదైతే చట్టంగా రూపాంతరం చెంది అక్కడి నుంచి పంచాయతీ వ్యవస్థలకు అధికారాలు కట్టబెట్టబడ్డాయో వాటిని ఏ రకంగా పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మూడంచెల వ్యవస్థ పెట్టి ఈ దేశాన్ని పురోగతిలోకి తీసుకెళ్ళడానికి పంచాయతీలకి అధికారాలు కల్పించడానికి చేసినటువంటి చట్టంకు సంబంధించినటువంటి సంఘటనమే ఈ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన. దీనికి సంబంధించినటువంటి నేషనల్ స్థాయి చైర్మన్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జిగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన నుంచి గ్రామ స్థాయి నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని గుర్తింపు చేసి వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో ఒక 3 రోజుల ట్రైనింగ్ క్యాంప్ ఒకటి పెట్టి రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో ఏ రకంగా అయితే ప్రజల వద్దకు ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలో, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను ఏ రకంగా తీర్చాలో చేయడానికి ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో అది చేయబడుతుంది. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనుబంధ సంస్థ అయినటువంటి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన తెలంగాణలో టాలెంట్ హంట్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తల్ని గుర్తించడం, వారికి సముచిత స్థానం కల్పించడమే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. స్టేట్ మొత్తం ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఖమ్మం డిస్ట్రిక్ట్కి మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచులు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎవరైతే స్థానిక సంస్థల నుంచి పిఆర్ఐలుగా గతంలో పోటీ చేసిన వాళ్ళు గెలిచి వైసీపీ కారణంగా భారీగా